Hello, friends. Very good morning. Welcome to the Hindu editorial analysis. For you, there is a good news. మనకి దివాళీ వస్తున్న వారం ఇది, అందుకని దివాళీ స్పెషల్ వీక్ ఈ వారం అంతా కూడా మీకు అంటే వ్యాలిడ్ టిల్ 7th November వీ హ్యావ్ సమ్ స్పెషల్ ఆఫర్స్. ఆల్ ది స్పెషల్ ఆఫర్స్ ఆర్ ఆన్ అప్ ఫ్రంట్ పేమెంట్. వీటిపైన ఈఎంఐ ఆప్షన్ లేదు. నో ఈఎంఐ ఆప్షన్ అనేది లేదు వీటిపైన. సో మీరు యూపీఎస్సి ఇన్ఫినిటీ ఈ వారంలో ఎవరైనా జాయిన్ అయితే మీరు సింగిల్ పేమెంట్లో 50,000 రూపీస్ పే చేసి జాయిన్ అయిపోవచ్చు. సిమిలర్గా ఆప్షనల్స్ ఇన్ఫినిటీలో మీకు ఒక ఆప్షనల్ కాదు, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఆప్షనల్స్కి మీకు ఒకేసారి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఆప్షనల్స్కి వస్తాయంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఆఫర్ చేస్తున్నవి 5 ఆప్షనల్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ నేను చెప్తున్నాను. ఆంథ్రపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్ చెప్తున్నారు. తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తున్నారు. సో తెలుగు లిటరేచర్ అనేది 9th November నుంచి మనం లాంచ్ చేస్తున్నాం. ఇది మీరు ఇన్స్టాల్మెంట్స్లో అయితే 30,000 అవుతుంది, లేదా మామూలుగా అయితే ఇన్స్టాల్మెంట్స్ కాకుండా వచ్చే వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తాం. 30,000 పైన 10% అంటే మీకు 27,000 అవుతుంది. ఈ మంత్ వచ్చేసి ఈ పర్టికులర్ వారంలో జాయిన్ అయ్యే వాళ్ళకి 25,000 రూపీస్కే యూ గెట్ యాక్సెస్ టు 1 కోర్స్, యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్. అంటే అన్నీ మీకు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు నచ్చింది మీరు చదువుకోండి, బట్ వేరే ఆప్షనల్స్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది, తెలుసుకోవాలనే తపన ఉంటుంది. సో దానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటే ఎఫర్ట్లెస్గా ఖర్చు లేకుండా స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా మీకు ఇది కనిపిస్తుంది. ఆల్ ఆప్షనల్స్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ వీఆర్ లాంచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్. వీటితో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి రెగ్యులర్ ఫీజు వచ్చేసి 15,000, మీకు తెలిసేది, అది 12,000కి ఇస్తున్నాం. ఈ వారంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివాళీ స్పెషల్ వీక్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా 12,000. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎనీ యూపీఎస్సి సబ్జెక్ట్, ఎకానమీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, జియోగ్రఫీ తీసుకోండి, ఎథిక్స్ తీసుకోండి, ఈ ప్రిడామినెంట్లీ దీస్ 5 సబ్జెక్ట్స్ మీరు ఏదన్నా తీసుకుంటే 5,000 రూపీస్కే ఇస్తున్నాం. అది రికార్డెడ్లో, లైవ్ కాదు. లైవ్ అండ్ రికార్డెడ్ కావాలంటే 7,000 అవుతుంది. అదర్వైజ్ యూ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 5,000 రూపీస్. మీరు ఓన్లీ ఎకానమీ చాలు సార్, నాకేం అవసరం లేదు, మిగిలినవన్నీ చదివేసుకున్నామంటే కమ్ టేక్ 5,000 రూపీస్కి మీకు వస్తుంది. జనరల్గా దీని ఫీజు వచ్చేసి 10,000. సో ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో మీకు కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఆల్ కోర్సెస్ యాజ్ యూ నో కమ్ విత్ లైఫ్ టైమ్ validity. So Diwali special week, please make use of this offer, which is valid till 7th November. And you have the contact number here. ప్రత్యూష మేడం నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకా ఏమైనా వివరాలు కావాలి, ఫర్దర్ వివరాలు కావాలంటే మాట్లాడచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఒకసారి చూసారా మీరు, యూపీఎస్సి ప్లస్ ఆప్షనల్ కలిపి మీకు 75,000 రూపీస్కి కంప్లీట్ యూపీఎస్సి ప్రిపరేషన్ అయిపోతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దీనికి మళ్ళీ గ్రూప్ 1 మీకు ఫ్రీ, గ్రూప్ 2 ఫ్రీ వస్తుంది, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, రిజర్వ్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వస్తుంది. ఓన్లీ ఆప్షనల్స్ కోసం చూసే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. 1 కోర్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. మీరు ఇండివిజువల్గా అయినా సరే, మొత్తం తీసుకున్నా సరే సేమ్ ఫీజే ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్లో కడితే 30,000 అవుతుంది, లేదా ఒకేసారి పే చేస్తారంటే 25,000 రూపీస్కే మీకు వస్తుంది. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఫ్యాకల్టీ కండక్ట్ చేస్తారు. రైట్, ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. So let's begin today's editorial. సో ఈరోజు ఎడిటోరియల్ ఏంటమ్మా, టైమ్ ఫర్ యాక్షన్. సో G20 మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? రోమ్లో, ఇటలీ రోమ్లో 30th and 31st October నాడు ఈ G20 మీటింగ్ జరిగింది. ద G20 మీటింగ్ హ్యాస్ కమ్ ఎట్ ఎ క్రిటికల్ మూమెంట్ ఫర్ ద గ్లోబల్ పొలిటికల్ ఎకానమీ. ఒక క్రిటికల్ మూమెంట్, ఒక ఇంపార్టెంట్ టైంలో ఈ మీటింగ్ అనేది జరిగింది, ఈ మీటింగ్ అనేది వచ్చింది ఫర్ గ్లోబల్ పొలిటికల్ ఎకానమీ. పొలిటికల్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? పొలిటికల్ ఎకానమీ స్టడీస్ ద ఇంటర్ప్లే బిట్వీన్ లా అంటే ప్రభుత్వాల యొక్క పాలసీస్, పాలిటిక్స్ అండ్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థ పైన ఆ దేశపు పాలిటిక్స్, ఆ దేశపు
పాలసీస్ కూడా ఇంపాక్ట్ అనేవి చూపుతాయి. చూడండి, క్యాపిటలిజం, కొన్ని దేశాలు క్యాపిటలిజం ఫాలో అవుతాయి, కొన్ని దేశాలు సోషలిజం ఫాలో అవుతాయి. ఇవన్నీ పొలిటికల్ పాలసీస్. వాళ్ళు ఫాలో అవుతున్న పాలసీస్ అని దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఈ గవర్నమెంట్స్ యొక్క పొలిటికల్ పాలసీస్, వాటి యొక్క ఇంపాక్ట్ ఆన్ ఎకానమీస్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇంటర్ప్లేడ్. ఈ ఇంటర్ప్లేని స్టడీ చేసేదే పొలిటికల్ ఎకానమీ. గ్లోబల్ పొలిటికల్ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ది స్టడీ ఆఫ్ ఇంటర్ప్లే ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంతకంటే ఏం లేదు. మనం తీసుకునే పొలిటికల్ యాక్షన్స్ అనేవి ఎకానమీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనే స్టడీ అట్ ఎ గ్లోబల్ లెవెల్ ఈజ్ పొలిటికల్ ఎకానమీ. సో ఈ గ్లోబల్ పొలిటికల్ ఎకానమీకి ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ మూమెంట్లో G20 మీటింగ్ అనేది వచ్చింది. అసలు G20 అనే పదం ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. G7, G5, G2. సో G2 లేదులేండి, ఈ G8 అయింది యాక్చువల్గా. G7, G8 ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. G20, వాట్ ఈస్ దిస్ G20? G20 యొక్క ఆరిజిన్ ఏంటి, ఇది ఎప్పుడు వచ్చింది, ఒక్కసారి మనం ఇది కూడా చూసేద్దాం. G20 కథ ఏంటంటే మనకి యూ హ్యావ్ టు గో టు 1997. 1997లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఓకే, ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ అంటారు, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత G7 కంట్రీస్, అప్పటికి ఉన్న G7 కంట్రీస్ ఏం చేశాయంటే, G7 కంట్రీస్ యొక్క ఫినాన్షియల్ మినిస్టర్స్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, ఈ 7 దేశాలే కాకుండా దే ఇన్వైటెడ్ అదర్ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ ఎకానమీస్. వీళ్ళతో పాటు ఇంకొంతమందిని ఫినాన్స్ మినిస్టర్స్ని, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ని ఇన్వైట్ చేశారు. ఆ 7 కంట్రీసే కాక ఇంకా అదర్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ని ఇన్వైట్ చేసి 1999లో దే స్టార్టెడ్ మీటింగ్. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఒక దేశం వల్ల కాదు, కొన్నిసార్లు ఒక దేశంలో ఉన్న క్రైసిస్ వల్ల వివిధ దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. 2008లో కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అమెరికాలో మొదలైంది, ప్రపంచాన్ని అంతా కుదిపేస్తుంది. ఇలాంటివి మనం చూస్తాం. ఆల్ ద ఎకానమీస్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ ఆర్ ఇంటర్ట్వైన్డ్, అన్ని ఒకదానితో ఇంటర్లింక్ అయిపోయాయి. ఒక దేశంలో జరిగేది ఇంకో దేశాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. అందుకనే దేశాల మధ్య కోఆర్డినేషన్ అవసరం, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది అవసరం. అందుకనే కంట్రీస్, G7 కంట్రీస్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకు ఇన్వైట్ చేసి 1999లో కలవడం అనేది జరిగింది. ఎవరు? ఫినాన్స్ మినిస్టర్స్. 2008లో మళ్ళీ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. వీటన్నిటి గురించి మనం సెపరేట్గా మాట్లాడుకోవాలి, ఒక 2 నిమిషాల్లో చెప్పేవి కాదు. 2008లో అమెరికాలో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అమెరికాలో మొదలైంది, అది ప్రపంచం అంతా వ్యాపించి గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అయింది. ఇది అయిన తర్వాత ఏమైందంటే, ఈ G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ G7 తర్వాత మిగిలిన వాళ్ళని పిలుస్తున్నారని చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మనం కలవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. రెండవది, ఓన్లీ ఫినాన్స్ మినిస్టర్సే కాదు, వాళ్ళతో పాటు హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్ని కూడా ఇన్వైట్ చేస్తాము. ఓన్లీ ఫినాన్స్ మినిస్టర్సే కాదు, అందరూ కలవాలని చెప్పి అనుకున్నాం. హెడ్ ఆఫ్ ద స్టేట్కి, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? హూ ఈజ్ అవర్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ హూ ఈజ్ అవర్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్? కామెంట్ సెక్షన్లో రాయండి. ఇండియా యొక్క హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో వీళ్ళని కూడా ఇన్వైట్ చేసి మీటింగ్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ G20 ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. G20లో మీకు యాక్చువల్గా 19 కంట్రీస్ ఉన్నాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్ అనేది స్పెషల్గా ఒక సెపరేట్ బాడీ లాగా వెళ్తుంది. దీంతో పాటు IMF మరియు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ దేర్ ఈజ్ వన్ నాన్ మెంబర్ ఇన్వైటీ, అంటే అది G20లో లేదు, కానీ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఇన్వైటీ. ప్రతి సంవత్సరం కూడా ఆ కంట్రీని మీటింగ్స్కి పిలుస్తారు. ఎవరో తెలుసా ఆ కంట్రీ? విచ్ కంట్రీ ఇస్ దట్? దట్ ఈస్ స్పెయిన్ ఈజ్ ఎ నాన్ మెంబర్ పర్మనెంట్ ఇన్వైటీ ఆఫ్ G20 మీటింగ్స్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. మీటింగ్స్లో ఏం డిస్కస్ చేస్తారు సార్, అసలు ఎందుకు ఈ మీటింగ్, ఏం డిస్కస్ చేస్తారంటే 2 సెపరేట్ ట్రాక్స్ నడుస్తాయి. ఒకటేమో ఫినాన్స్ ట్రాక్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫినాన్స్ ట్రాక్లో ఏం జరుగుతుందంటే, మీకు ఈ G20లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్, అంటే మన దేశ పరంగా తీసుకుంటే శక్తికాంత దాస్, ఆ దేశపు రిజర్వ్ బ్యాంకు లేదా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్, ఫినాన్స్ మినిస్టర్స్ ఇయర్ లాంగ్ కలుస్తూనే ఉంటారు. ఇయర్లో త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళు చాలాసార్లు కలుస్తూ దే డిస్కస్ ఆన్ మానిటరీ ఇష్యూస్. మానిటరీ అంటే మీకు
మనీ సప్లై ఎలా ఉంది, రెపో రేట్స్ ఎలా ఉన్నాయి, రివర్స్ రెపో ఎలా ఉంది, ఇలాంటి అంశాలపైన ఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ డిస్కస్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ లాంటి అంశాలపైన డిస్కస్ చేస్తారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఫిస్కల్ ఇష్యూస్ అంటే దేశం యొక్క అప్పులు ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎటువంటి పాలసీస్ ఫాలో అవుతున్నారు, ఎక్స్పెండిచర్ పాలసీ ఏంటి, ట్యాక్స్ పాలసీస్ ఏంటి, ఇలాంటి అంశాలని ఫినాన్స్ మినిస్టర్స్ కూడా డిస్కస్ చేస్తారు. సో మానిటరీ అండ్ ఫిస్కల్ ఇష్యూస్ వీళ్ళు ఇయర్ లాంగ్ మీటింగ్స్లో డిస్కస్ చేస్తూ ఇయర్కి ఒకేసారి సమ్మిట్ జరుగుతుంది. సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం. అంటే హై లెవెల్ మీటింగ్, దేశ అగ్రనేతల మధ్య జరిగే మీటింగ్ని సమ్మిట్ అంటారు. ఈ సమ్మిట్లో ఏం చెయ్యాలి, ఏ రెజల్యూషన్స్ చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఇయర్ లాంగ్ జరిగే మీటింగ్స్లో డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి ఇక్కడ చెప్తారనమాట. సో సబ్మిట్ అయిన తర్వాత ఒక కామన్ కమ్యూనిక్ అంటాం. కమ్యూనిక్ అంటే స్టేట్మెంట్, అన్ని దేశాల కలిపి ఒక కామన్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్, దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అని చెప్పి చెప్తారు. ఇది కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ ట్రాక్, దాన్నే షెర్పా ట్రాక్ అంటారు. షెర్పా అంటే ఎవరు? హెడ్ ఆఫ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నరేంద్ర మోదీ, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీకి అన్ని అంశాలపైన అవగాహన ఉండకపోవచ్చు. ప్లస్ ఈజ్ టూ బిజీ యాజ్ ది హెడ్ ఆఫ్ ది కంట్రీ, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ యొక్క హెడ్గా ఆయన ఆల్రెడీ చాలా బిజీగా ఉంటారు. అందుకని ఈయన తరపున దేర్ విల్ బి అన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధి ఉంటారు. ఆ ప్రతినిధినే మనం షెర్పా అంటాం. 2018లో మనకి శక్తికాంత దాస్ యాక్టెడ్ యాజ్ షెర్పా టు నరేంద్ర మోదీ. ఈ ప్రతినిధి నరేంద్ర మోదీ గారి తరపున, అంటే ఆ దేశ అధినేత తరపున హీ ప్లాన్స్, హీ ప్రిపేర్స్, హీ ఇంప్లిమెంట్స్. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది ఆయన డిసైడ్ చేస్తారు. వాళ్ళని ఏమంటాం మనం? షెర్పా అంటాం. వీళ్ళు ఏ అంశాలపైన ఫోకస్ చేస్తారంటే బ్రాడర్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ కరప్షన్ తీసుకోండి, లేకపోతే క్లైమేట్ చేంజ్ తీసుకోండి, లేకపోతే మనకి డెవలప్మెంట్ ఇష్యూస్ తీసుకోండి, గ్రీన్ ఎనర్జీ, లేకపోతే ఇలాంటి అంశాలు, అప్కమింగ్ అంశాలు. అంటే ఓన్లీ ఫినాన్షియల్ ఇష్యూసే కాకుండా రిమైనింగ్ అదర్ గ్లోబల్ లెవెల్లో ఇంపార్టెంట్ అయిన పొలిటికల్ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేస్తారు. దాని విషయంలో ఏం చేయాలనేది షెర్పా ట్రాక్ డిసైడ్ చేస్తుంది. ఫినాన్షియల్ సంబంధించినంత కూడా ఈ ఫినాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ డిసైడ్ చేస్తారు అన్నమాట. ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుందంటే రోమ్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మీకు కోవిడ్ వల్ల వర్చువల్ మీటింగ్ అయింది, సౌదీ అరేబియాలో అయింది. ఈ సంవత్సరం అనేది రోమ్లో జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రాయికా. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాయికా అంటే మీకు మూడింటిని కలిపేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం రోమ్లో జరుగుతుంది కదా, మరి రోమ్లో జరుగుతున్నప్పుడు దేర్ విల్ బి ఏ ప్రెసిడెంట్. ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. మీకు 19 కంట్రీస్ అని చెప్పాం కదా, 19 కంట్రీస్ని కూడా 5 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. 5 గ్రూప్స్ కింద డివైడ్ చేసి, ఇండియా ఏమో గ్రూప్ 2లో ఉంది. 5 గ్రూప్స్ కింద డివైడ్ చేసి ప్రతి సంవత్సరం ప్రెసిడెన్సీ అనేది రొటేట్ అవుతుంది. ఈ గ్రూప్కి ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ ఏమో సెకండ్ గ్రూప్కి, నెక్స్ట్ ఇయర్ ఏమో థర్డ్ గ్రూప్కి, నెక్స్ట్ ఇయర్ ఏమో ఫోర్త్ గ్రూప్, నెక్స్ట్ ఇయర్ ఏమో ఫిఫ్త్ గ్రూప్. ఇలా ప్రెసిడెన్సీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఏమో సౌదీ అరేబియాలో జరిగింది, ఇప్పుడేమో ఇటలీలో జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇంకో కంట్రీలో జరుగుతుంది. అయితే ఏ దేశంలో జరుగుతుందో ఆ దేశపు అధినేత ఆ G20 మీటింగ్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. అయితే ఒక కంటిన్యూటీ అనేది ఎన్ష్యూర్ చేయడం ఇంపార్టెంట్ కదా, ఏదో సడన్గా జరిగిపోయిందని కాదు. సో ఇప్పుడు రోమ్లో జరిగింది కాబట్టి ఈయన ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియాలో. సో సౌదీ అరేబియాలో ఏం జరిగింది అనేది ఆల్రెడీ ఆయన దగ్గర ఉంటుంది. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అర్థమవుతుందా? సో హీ కోఆర్డినేట్స్ విత్ ది సౌదీ అరేబియా. అంటే ప్రీడెసిసర్, ఇంతకు ముందు ఎక్కడైతే జరిగిందో వాళ్ళతో అతను కోఆర్డినేట్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీటింగ్ ఎక్కడో కూడా ముందే డిసైడ్ అయిపోతుంది. దాన్ని ఏమంటాం? సక్సెసర్. మన తర్వాత వచ్చే వాళ్ళని సక్సెసర్ అంటాం, మన ముందు వచ్చే వాళ్ళని ప్రీడెసిసర్ అంటాం. సో ఎవ్రీ ఇయర్ ద పర్టికులర్ ప్రెసిడెంట్ ఆఫ్ G20 హీ కన్సల్ట్స్ ప్రీడెసిసర్, హీ ఆల్సో కన్సల్ట్స్ సక్సెసర్. ఈ మూడింటి యొక్క కన్సల్టేషన్ ప్రాసెస్ మనం ట్రాయికా అంటాం. అర్థమవుతుందా? దీనివల్ల ఏమవుతుంది? ఇట్ ఎన్ష్యూర్స్ కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు సడన్గా ఒక ఎజెండా మనం చెప్తాం, కానీ లాస్ట్ టైం అయిందని ఎజెండా ఏమైంది సార్ అనే క్వశ్చన్లు వస్తాయి. అందుకని లాస్ట్ టైం ఏం జరిగింది, దానికి కంటిన్యూటీ ఎన్ష్యూర్ చేసేలాగా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకొని వెళ్తారన్నమాట. దాన్నే మనం ట్రాయికా అని చెప్పి అంటాం. G20కి పర్మనెంట్గా ఒక సెక్రటేరియట్ కానీ లేకపోతే హెడ్ క్వార్టర్స్ కానీ లేదు. మరి ఎజెండా ఎవరు ఫిక్స్ చేస్తారంటే ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ హీ ఫిక్సెస్ ది ఎజెండా ఇన్ కన్సల్టేషన్ విత్
ప్రీడెసెసర్ అండ్ ఆల్సో సక్సెసర్. దీనికి పర్మనెంట్ సెక్రటేరియట్ ఏంటి, హెడ్ క్వార్టర్స్ ఏంటి అనేది లేదు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్. IMF, వరల్డ్ బ్యాంక్ లాగా ఫార్మల్ ఆర్గనైజేషన్ కాదు ఇది, ఇన్ఫార్మల్గా గ్రూపింగ్ అనమాట. ఇన్ఫార్మల్ గ్రూపింగ్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్. ఫార్మల్ అంటే నీకు హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇన్ఫార్మల్లో వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్స్ లేదు, సెక్రటేరియట్ అంటూ ఏమీ లేదు దీనికి. So this is what you need to remember about G20. India is also a member of G20. The world's top 10 economies కింద మీరు తీసుకోవచ్చు. ఈ G20 ఎకానమీస్ యొక్క జీడిపి మీకు 80% పైన వరల్డ్ జీడిపి వీళ్ళ దగ్గరే ఉంది. అంత పెద్ద కంట్రీస్ అన్నమాట. At their first in-person meeting in 2 years, last 2 years virtual meetings అయ్యాయి. So in-person meeting in 2 years, leaders of the G20 did not shy away from re-engaging with the biggest issues facing the global community today, including the COVID-19 pandemic, climate change, a major tax agreement, and steps to address concerns regarding global economic growth and stability. At their first in-person meeting. ఇన్ పర్సన్ అంటే ఫిజికల్గా కలిసిన మీటింగ్ అని. ఇంతకుముందు జరిగిన వర్చువల్ మీటింగ్ జరిగాయి. లాస్ట్ 2 years వర్చువల్ మీటింగ్ జరిగాయి. ఇప్పుడు జరిగింది ఇన్ పర్సన్ మీటింగ్ అనమాట. ఈ మీటింగ్లో ఈ G20 లీడర్స్ డిడ్ నాట్ షై అవే ఫ్రమ్, డిడ్ నాట్ గో అవే. షై అవే ఫ్రమ్ అంటే అది టేకప్ చేయకుండా, ఒక యాక్టివిటీని టేకప్ చేయకుండా పక్కకి వెళ్ళిపోవడాన్ని యువర్ షయింగ్ అవే అంటారు. యువర్ షయింగ్ అవే ఫ్రమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. వై ఆర్ యూ షయింగ్ అవే ఫ్రమ్ దిస్ అంటారు. వై ఆర్ యూ నాట్ టేకింగ్ అప్, వై ఆర్ యూ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్, అలాంటిది అనమాట. దే డిడ్ నాట్ షై అవే ఫ్రమ్ రీఎంగేజింగ్ విత్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ, గ్లోబల్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూస్ని ట్యాకిల్ చేసే విషయంలో రీఎంగేజ్ అవుదాం, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో వాళ్ళు వెనకడుగు వేయలేదు. వాళ్ళు దాని గురించి డిస్కస్ చేశారు. ఏంటి అంశాలు? ఇందాకే మాట్లాడాను. COVID-19 పాండమిక్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, మేజర్ ట్యాక్స్ అగ్రిమెంట్. రీసెంట్గా గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ OECD కంట్రీస్ చేసే గ్లోబల్ మినిమం ట్యాక్స్ వినుంటారు మీరు, గ్లోబల్ మినిమం ట్యాక్స్ రేట్. సో దీని గురించి కూడా నేను చెప్తా, ఎడిటోరియల్లో మళ్ళీ వస్తుంది, కొంచెం ముందుకెళ్తే వస్తుంది. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఆ అగ్రిమెంట్ గురించి, అలాగే గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన కన్సర్న్స్ని ఎలా అడ్రస్ చేయాలి, స్టెబిలిటీని ఎలా ఎన్ష్యూర్ చేయాలి అనే విషయంలో కూడా వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆన్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ టు మిటిగేట్ ద పాండమిక్, ద ఫోకస్ వాజ్ ఆన్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ and distribution, with assurances of support to World Health Organization's target of inoculating 40% or more of the global population against COVID-19 by 2021 and at least 70% by mid-2022. ఇప్పుడే మాట్లాడాం డిఫరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడారు అని. అందులో మొదటి ఇష్యూ వచ్చేసి COVID-19. COVID-19ని ట్యాకిల్ చేయడం కోసం వీళ్ళు ఏం డిస్కస్ చేశారంట? కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్. కోఆర్డినేటెడ్ అంటే ఒకరితో ఒకరు సహకరించుకొని ఎఫర్ట్స్ పెట్టుకోండి. అంటే ఎవరి మట్టుగా వాళ్ళు కాదు. They will talk among themselves, they will discuss among themselves and they will plan. దేనికోసం? టు మిటిగేట్ పాండమిక్ యొక్క ఇంపాక్ట్ ని తగ్గించడానికి. మిటిగేట్ అంటే రెడ్యూస్ ద ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ని తగ్గించడం కోసం, పాండమిక్ వల్ల వస్తున్న సఫరింగ్ ని తగ్గించడం కోసం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే ద ఫోకస్ వాజ్ ఆన్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. ఫోకస్ దేనిపైన? అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అన్ని దేశాలు వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయలేవు, వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఉండవు, వాళ్ళకి ఫార్మా కంపెనీస్ ఉండకపోవచ్చు. సో వీ విల్ ఫోకస్ ఆన్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. ఇండియా లాంటి కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ చాలా కంట్రీస్కి ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, వాళ్ళకి అంత పెద్ద ఫార్మా కంపెనీస్ లేవు. సో ఇండియా లాంటి కంట్రీ అలాంటి పేద దేశాలకి సహకారం చేయాలి, డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. విత్ అష్యూరెన్సెస్ ఆఫ్ సపోర్ట్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ టార్గెట్ ఆఫ్ ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేట్ చేయడం, వ్యాక్సిన్ ని చేయడాన్ని ఇనాక్యులేట్ అంటాం. సో 40% ఆర్ మోర్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ 2021 ఎండింగ్ కల్లా 40% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్కి అయిపోవాలని, 22 మిడ్ కల్లా 70% గ్లోబల్ పాపులేషన్కి వ్యాక్సినేషన్ అయిపోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. అష్యూరెన్స్ అంటే అభయం ఇవ్వడం, భయపడకండి మేము చేస్తామని చెప్పి కూడా వీళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ద ఇంప్లిసిట్ అజంప్షన్. ఇంప్లిసిట్ అంటే బయటికి చెప్పనిది, ఎక్స్ప్లిసిట్కి ఆపోజిట్ ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ ఈస్ సంథింగ్ స్పోకెన్ అవుట్ సైడ్, సంథింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఎక్స్ప్లిసిట్లీ అంటాం, బయటికి చెప్పేది. ఇంప్లిసిట్ అంటే చెప్పకనే చెప్పేది, అంటే బయటికి చెప్పలేదు కానీ చెప్పినట్టే. ద ఇంప్లిసిట్ అజంప్షన్ ఇన్ దిస్ కమిట్మెంట్ బై G20 లీడర్స్ ఈస్ దట్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ ది సప్లై ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ విల్ సక్సీడ్. అంతేనా? ఇవన్నీ చేసేస్తామంటే అర్థం ఏంటి? బేసికల్గా వాళ్ళు ఏం అజ్యూమ్ చేస్తున్నారంటే మన దేశంలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేసే ఇనిషియేటివ్స్, యాక్టివిటీస్ గవర్నమెంట్స్ తీసుకున్నాయి, ఆ యాక్షన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అవుతాయి అని వాళ్ళు అజ్యూమ్ చేసుకొని ప్రామిస్ చేస్తున్నారు.
ఒకవేళ వ్యాక్సిన్ ప్రొడక్షన్ జరగకపోతే డిస్ట్రిబ్యూషన్ కమిట్మెంట్ చేయలేరు. సో దట్ ఈస్ ద ఇంప్లిసిట్ అజంప్షన్. బయటికి చెప్పకపోయినా సరే దేవర్ ఆల్ థింకింగ్ దట్ దేర్ ఇనిషియేటివ్స్ విల్ బేర్ ఫ్రూట్, సక్సీడ్ అవుతాయి. అండ్ కోఆపరేషన్ విల్ హెల్ప్ ద వరల్డ్ ఓవర్కమ్ సప్లై అండ్ ఫినాన్సింగ్ కన్స్ట్రైంట్స్. ఒకరితో ఒకరు కోఆపరేట్ చేయడం వల్ల ప్రపంచంలో, అంటే వీళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల, సహకారం అందించడం వల్ల ప్రపంచంలో పేద దేశాలకి, మిగిలిన వాటికి కూడా సప్లై మరియు ఫినాన్సింగ్ కన్స్ట్రైంట్స్ అనేవి ఓవర్కమ్ అవుతాయి. చాలా కంట్రీలకి డబ్బులు లేవు, కొన్ని కంట్రీస్కి డబ్బులు ఉన్నా సరే సప్లై లేదు. అలాంటి కన్స్ట్రైంట్స్ని, అలాంటి అడ్డంకుల్ని ఓవర్కమ్ చేయడం అవుతుంది. అధిగమించడం ఓవర్కమ్ అంటే. ఆన్ క్లైమేట్ చేంజ్ విషయానికి వస్తే ద గ్రూప్ లీడర్స్ రీకమిటెడ్ their nations to providing $100 billion a year toward adaptation, mitigation, and green technologies, focusing on the needs of developing countries. Climate change విషయానికి వస్తే గ్రూప్ లీడర్స్ దే రీకమిటెడ్ దేర్ నేషన్స్ ఏ విషయంలో? టు ప్రొవైడింగ్ $100 billion a year. $100 billion మేము ఇస్తాము క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి. ఏ విషయాలు? ఇక్కడ 3 కీవర్డ్స్ వచ్చాయి. దీస్ కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. మొదటిది అడాప్టేషన్. ఈ 3 పదాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రెండవది మిటిగేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్? రీసెంట్గా చాలా ఎడిటోరియల్స్ వస్తుంది, నేను చెప్తున్నాను కూడా. నేను కొత్త వాళ్ళు వస్తారని నేను రిపీట్ చేస్తూ ఉంటున్నాను. మూడవది గ్రీన్ టెక్నాలజీస్. వాట్ ఈస్ గ్రీన్ టెక్నాలజీ? గ్రీన్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటి? ఎనీ టెక్నాలజీ దట్ రెడ్యూసెస్ కార్బన్ ఫుట్ ప్రింట్, ఎనీ టెక్నాలజీ దట్ ఈస్ గుడ్ ఫర్ ది క్లైమేట్, గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఇస్ గ్రీన్ టెక్నాలజీ. అంటే పొల్యూషన్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చాం అనుకోండి, సో ద టెక్నాలజీ దట్ ఈస్ యూస్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ గ్రీన్ టెక్నాలజీ. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ అనేది ఉండదు, జీరో పొల్యూషన్కి దారితీస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు. గ్రీన్ హైడ్రోజన్ అనేది తీసుకొచ్చి బ్యాటరీస్లో వాటిలో ఉపయోగించాలనుకుంటున్నారు, దానివల్ల కూడా పొల్యూషన్ తగ్గుతుంది. అగైన్ గ్రీన్ టెక్నాలజీ. సో గ్రీన్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం కోసం. రెండవది మిటిగేషన్. మిటిగేషన్ అంటే ఇంపాక్ట్ని తగ్గించడం. ఇంపాక్ట్ని తగ్గించాలంటే ఏం చేయాలి? క్లైమేట్ చేంజ్కి కారణం ఏంటి చెప్పండి? పొల్యూషన్, లేకపోతే CO2 లాంటిది, కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది బాగా పెరిగిపోవడం. మిటిగేషన్ రావాలంటే ఏం చేయాలి మనం? కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకోవాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి. సో గ్రీన్ టెక్నాలజీస్ ఎక్కువగా వాడాలి. మిటిగేషన్ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్, ఎఫర్ట్స్ టు రెడ్యూస్ ఎమిషన్స్, ఎఫర్ట్స్ టు రెడ్యూస్ ఇంపాక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ పైన మనం ప్రతి దేశం చేస్తున్న ఈ భారం ఏదైతే ఉందో, క్లైమేట్ పైన పెడుతున్న భారం ఏదైతే ఉందో అది తగ్గాలి. మిటిగేషన్. వాట్ ఈస్ అడాప్టేషన్? అడాప్టేషన్కి మిటిగేషన్కి డిఫరెన్స్ ఏంటి? అడాప్టేషన్ డజంట్ టాక్ అబౌట్ రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్, బట్ ఇట్ టాక్స్ అబౌట్ గెటింగ్ యూజ్డ్ టు న్యూ క్లైమేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకి ఎప్పుడో 4 సంవత్సరాలకి ఒకసారి పెద్ద సునామీలు, తుఫాన్లు వచ్చాయి, కానీ ఇప్పుడు కామన్ అయిపోయాయి. తుఫాన్ అనేది కామన్ అయిపోయింది, సైక్లోన్స్ కామన్ అయిపోయాయి, ఫ్లడ్స్ కామన్ అయిపోయాయి, డ్రౌట్స్ అంటే కరువు ఒక పైపు వచ్చేస్తుంది, ఇంకొక ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. ఇవి చాలా కామన్గా వచ్చేస్తున్నాయి. మరి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్, రిపర్కషన్స్ కామన్ అయిపోయిన ఈ క్రమంలో ఈ మారిన వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతి దేశం కూడా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ అడాప్టేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అడాప్టేషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కరువు కాటకాలు కామన్ అయిపోతున్నాయి. కరువు కాటకాలు అంటే ఏంటి? వర్షాభావ పరిస్థితుల వల్ల, వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం. ఇప్పుడు మీరు డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్ని తీసుకొచ్చారనుకోండి, అండర్స్టాండ్ దిస్. డ్రాట్ రెసిస్టెంట్ అంటే నీళ్లు లేకపోయినా సరే, కొన్నాళ్ళ పాటు నీళ్లు లేకపోయినా సరే ఆ మొక్క చచ్చిపోదు. వరి పంట వేశారు, అది చచ్చిపోదు, అది డ్రాట్ రెసిస్టెంట్. అలాగే ఫ్లడ్ రెసిస్టెంట్ అంటే వరదల్లో మునిగిపోయినా సరే, కొన్ని రోజులు నీటిలో పంట మునిగిపోయినా సరే కుళ్ళిపోదు. దీన్ని ఏమంటాం మనం? అడాప్టేషన్ అంటాం. హియర్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు, క్లైమేట్ చేంజ్ రాకుండా మనం ఆపట్లేదు, కానీ ఒకవేళ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇలాంటి పరిస్థితులు తట్టుకొని నిలబడే అగ్రికల్చర్ని తయారు చేయడం, తట్టుకొని నిలబడే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, తట్టుకొని నిలబడే ఎకానమీని బిల్డ్ చేయడం, దాన్ని అడాప్టేషన్ అంటాం. అడాప్టేషన్ డజంట్ టాక్ అబౌట్ రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్, బట్ మిటిగేట్. అంటే అడాప్టేషన్ ఏమవుతుంది? దాన్ని తట్టుకునే శక్తి, దానికి తగ్గట్టుగా మనం మారే పరిస్థితిని అడాప్టేషన్ అంటాం. మిటిగేషన్ అంటే ఆ పరిస్థితి రాకుండా ప్రయత్నించడం, అంటే పొల్యూషన్ లేకుండా చూడడం, కార్బన్ ఫుట్ ప్రింట్స్ లేకుండా చూడడం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. రెండు ఇంపార్టెంట్. ఓన్లీ మిటిగేషన్ పైన ఫోకస్ చేస్తావు, ఎప్పుడు మనం మిటిగేట్ చేస్తాము అంతవరకు పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్లు వస్తాయి. అందుకని ఒకవైపు మిటిగేషన్ యాక్టివిటీ జరుగుతుండాలి, ఇంకోవైపు అడాప్టేషన్ యాక్టివిటీస్ కూడా జరగాలి. రెండోది గ్రీన్ టెక్నాలజీస్ కోసం కూడా ఖర్చులు అవుతూ ఉంటాయి. వీళ్ళేమో $100 బిలియన్ ఎయిర్ ఇస్తామని చెప్పి మళ్ళీ కమిట్ చేశారు.
ఫోకసింగ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్కి ఎక్కువగా అవసరం, ఫండ్స్ అనేవి అవసరం కాబట్టి ఇస్తామని చెప్పారు. హవెవర్ ఇన్ దిస్ స్పియర్ ఏ డైవర్జెన్స్ ఆఫ్ వ్యూస్, అంటే ఒకే మాట మీద లేకపోవడం. కన్వర్జ్ అంటే ఒక దగ్గరికి రావడం, డైవర్జ్ అంటే ఒక దగ్గర నుంచి ఇలా విడిపోవడం. దిస్ ఈస్ డైవర్జెన్స్, రైట్? ఇక్కడ నుంచి ఒకటేమో ఇటుపోయాడు, ఇంకోటేమో ఇటుపోయాడు, డైవర్జ్ అయ్యాయి అంటాం. డైవర్జెన్స్ ఆఫ్ వ్యూస్ స్టిల్ ఎగ్జిస్ట్ అక్రాస్ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ నేషన్స్. డెవలప్డ్ కంట్రీస్ కి డెవలపింగ్ నేషన్స్ మధ్యలో వ్యూస్ అనేవి ఒకే మాట మీద లేవు, డైవర్జెన్స్ ఉంది. అహెడ్ ఆఫ్ ద సమ్మిట్ అండ్ 2021 క్లైమేట్ కాన్ఫరెన్స్ ఇన్ గ్లాస్గోలో 2021 క్లైమేట్ కాన్ఫరెన్స్ అయింది. COP26 జరిగింది. అండ్ ఇక్కడ G20 సమ్మిట్ కూడా October 30-31 రోమ్లో జరిగింది. సో ఈ టైంలోనే ఏమన్నారంటే మనకి అందరూ ఒకే మాట మీద లేరు. డెవలప్డ్ కంట్రీస్ ఒక మాట మీద ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఇంకో మాట. డెవలప్డ్ కంట్రీస్ ఏమంటాయి, అన్ని దేశాలు కూడా నెట్ జీరో కమిట్మెంట్ ఇవ్వండి. నెట్ జీరో అంటే అర్థం ఏంటి, మీరు చూడండి ఇక్కడ రాశారు తర్వాత, టార్గెట్ ఆఫ్ జీరో ఎమిషన్స్ కి వచ్చేస్తాము. నెట్ జీరో అంటే అర్థం ఏంటంటే మనం ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో అంత లెవెల్లో అబ్జార్బ్ చేసుకోవడం. నెట్ జీరో కార్బన్ అంటారంటే అర్థం ఏంటంటే, మీరు చూడండి ఒక దేశం ఎన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తుందో అన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి, ఇట్ బికమ్స్ నెట్ జీరో. అబ్జార్ప్షన్ ఎలా అవుతుంది, వయా ఫారెస్ట్ల ద్వారా కానీ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకోగలిగే కెపాసిటీ ఉన్న టెక్నాలజీస్ని బిల్డ్ చేయడం ద్వారా, వీటి ద్వారా మనం అబ్జార్ప్షన్ చేస్తాం. ఇంకోవైపు పొల్యూషన్, ఇండస్ట్రీస్ ద్వారా పొల్యూషన్ చేస్తూ ఉంటాం. ఈ రెండు ఈక్వల్ అయిపోయి అనుకోండి, యూ హ్యావ్ అచీవ్డ్ నెట్ జీరో. అమెరికా ఏమో 2050 కల్లా నెట్ జీరో అచీవ్ చేస్తారని చెప్పింది. చైనా 2060 అని చెప్పింది. మోదీ గారు ఇప్పుడు న్యూస్ లో కనిపిస్తున్నట్టుగా ఉంది 2070కి చేస్తామన్నట్టుగా మాట ఇచ్చినట్టుగా ఉన్నారు. కానీ ఇనీషియల్ గా మేము కమిట్మెంట్ ఇవ్వము అని చెప్పి ఇండియా చెప్పింది. ఇండియా సైడ్ వీ విల్ నాట్ కమిట్ టు నెట్ జీరో. డెవలపింగ్ కంట్రీస్ ఏమో కమిట్ అవ్వమని చెప్తున్నాయి, డెవలప్డ్ కంట్రీస్ ఏమో కమిట్ అవ్వమని ఫోర్స్ చేస్తున్నాయి. అదే రాశారు, ఇండియా హ్యాడ్ రిజెక్టెడ్ ఇనిషియల్ గా రిజెక్ట్ చేసింది టు అనౌన్స్ ఎ టార్గెట్ ఆఫ్ జీరో ఎమిషన్స్. ప్రైమ్ మినిస్టర్ మోదీ appears to have scored a victory in this regard as the post summit commits the G20 to limiting global warming to 1.5 degrees centigrade and identified sustainable and responsible consumption and production as critical enablers. ఈ G20 యొక్క కమ్యూనిక్ అంటే కామన్ స్టేట్మెంట్ దట్ ఈస్ రిలీజ్డ్ ఆఫ్టర్ ది సమ్మిట్. మీటింగ్ అయిన తర్వాత అన్ని దేశాల యొక్క కామన్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, అసలు ఏం డిస్కస్ చేశారు అని చెప్పి రిలీజ్ చేస్తారు. దాంట్లో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కి లిమిట్ చేద్దామనే రాశారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే ఇండస్ట్రియలైజేషన్ రావడానికి ముందు ఎంత టెంపరేచర్ ఉందో దానికంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాత్రమే పెరిగేలాగా, అంతకంటే పెరగకుండా ఉండేలాగా గ్లోబల్ వార్మింగ్ లిమిట్ చేయాలి అనే విషయమే రాశారు తప్పితే నెట్ జీరో కమిట్మెంట్ గురించి అందులో రాయలేదు. ఈ విషయంలో మోదీ గారు విజయం సాధించినట్టే, ఎందుకంటే ఆయన ఇనిషియల్ గా దాన్ని ఒప్పుకోలేదు. అమెరికా పిలుపునిచ్చింది కానీ ఇండియా ఒప్పుకోలేదు అనమాట. సో ఈ G20 కమ్యూనిటీలో కూడా రాయలేదు. సో ఆయన విజయం సాధించినట్టుగానే చెప్పొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, ప్యారిస్ అగ్రిమెంట్ లో COP21 2015 COP21 లో ఈ అగ్రిమెంట్ జరిగింది. అయితే మరి ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పారు, ది ఐడెంటిఫైడ్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ కన్సంప్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్? సస్టైనబుల్ మీనింగ్ ఏంటి, సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్. అని మనం సస్టైనబుల్ అంటాం. మీకు అగ్రికల్చర్ తీసుకోండి, ఒక ఎకరం పొలంలో 40 బస్తాలు పండుతున్నాయి. ఇప్పుడు బాగా మీరు పురుగు మందులు ఇవన్నీ వాడేయడం వల్ల 40 బస్తాలు పండేస్తున్నాయి. ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల, ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల. నెక్స్ట్ ఇయర్ కూడా వాడేసావు, 40 పండేసింది, నీకు ఫుల్ హ్యాపీస్, 40 బస్తాలు పండేస్తుంది, ఇంకేంటి అని చెప్పి నువ్వు విపరీతంగా ఫెర్టిలైజర్స్ వాడడం మొదలు పెట్టేసావు, అలాగే పురుగు మందులు వాడడం మొదలు పెట్టేసావు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, నీ భవిష్యత్ తరం, నీ కొడుకు చేతికి నువ్వు ఇచ్చినప్పటికీ అది 20 బస్తాలకి 30 బస్తాలకి పడిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే భూమి యొక్క సారాన్ని మనం తినేస్తున్నాం. ఎక్సెసివ్గా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల సారం పోతుంది. ఇది సస్టైనబుల్ అగ్రికల్చరా? కాదు. ఈ రోజు నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు, కానీ దట్ ఈస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ఇఫ్ సంథింగ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం కూడా ఇలాగే ఉండేలా చేయగలిగితే అది సస్టైనబుల్. అందుకే మనం కన్సంప్షన్ చేసినప్పుడు, ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకునేటప్పుడు కానీ దేన్నైనా సరే మనం వాడుకునేటప్పుడు సస్టైనబుల్గా వాడాలి. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత వహించి కన్సంప్షన్ ప్యాటర్న్ అనేది చేయాలి. ప్రొడక్షన్ కూడా అంతే.
ప్రొడక్షన్ యాక్టివిటీస్ అయినా కన్జంప్షన్ యాక్టివిటీస్ అయినా సరే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించడమే క్రిటికల్ ఎనేబులర్. అలా ప్రవర్తించినప్పుడే మనం ఈ గోల్ అయితే సాధించగలుగుతాము. గ్లోబల్ వార్మింగ్ గోల్ కూడా సాధించగలుగుతాము. ఈ రోజు మనకి జీడిపి గ్రో అవుతుంది, డిమాండ్ ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు పొల్యూషన్ చేసుకుంటూ గ్రీన్ టెక్నాలజీస్ వాడకుండా వెళ్ళిపోతే ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి సఫర్ అవుతాయి. అలా ప్రొడక్షన్ యాక్టివిటీస్ కూడా అలాంటివి చేయకూడదు అని అర్థం. ద వరల్డ్ కమ్యూనిటీ ఈజ్ ఆన్ ఏ షేకియర్ ఫుటింగ్. షేకియర్ అంటే అన్స్టేబుల్, షేక్ అవుతుంది. షేకియర్ ఫుటింగ్ అంటే షేక్ అవుతుంది అంటే స్టేబుల్ వాతావరణం అనేది లేదు ఇప్పుడు. రిగార్డింగ్ ది ఫ్రెజైల్ పోస్ట్ COVID-19 ఎకనామిక్ రికవరీ అండర్ వే ఆఫ్టర్ పారలైజింగ్ లాక్డౌన్స్. పారలైజ్ అంటే అర్థం ఏంటి? పెరాలసిస్ వచ్చిందంటాం. పెరాలసిస్ అంటే కాళ్ళు చేతులు ఆడవు. లాక్డౌన్ ఏం చేసింది? దేశాలని పారలైజ్ చేస్తుంది. పారలైజ్ చేయడం అంటే మనం ఏం చేయలేం కదా. లాక్డౌన్ అన్నాం అనుకోండి, ఇండస్ట్రియల్ యాక్టివిటీ జీరో అయిపోతుంది, ఒక్కసారిగా ఆగిపోద్ది. నీకు అన్నీ ఉంటాయి కానీ ఏది ఫంక్షన్ చేయదు. అలాంటి పరిస్థితికి దారితీసింది. దానివల్ల ఎకానమీ దెబ్బతినింది. COVID-19 తర్వాత ఎకనామిక్ రికవరీ అనేది ప్రారంభమైంది. కానీ రికవరీ స్ట్రాంగ్ గా ఉందంటే స్ట్రాంగ్ గా లేదు. ఇట్ ఈస్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ ఈజ్ సంథింగ్ ఈజీలీ డ్యామేజ్డ్, ఈజీలీ బ్రోకెన్. జాగ్రత్తగా మెల్లమెల్లగా గ్రో అవుతుంది. ఏమాత్రం మళ్ళీ ఏ తేడా కొట్టినా ఎకానమీ మళ్ళీ కూలిపోయే, కొలాప్స్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే వరల్డ్ ఎకానమీస్ అనే షేకియర్ ఫుటింగ్. కింద ద స్ట్రాంగ్ బేస్ అనేది లేదు, స్టేబుల్ గా లేదు. బికాస్ ఎకనామిక్ రికవరీ ఈజ్ స్టిల్ నాట్ స్ట్రాంగ్, ఇట్ ఈస్ ఫ్రెజైల్. Unsurprisingly, given the rising inflation, given అంటే కన్సిడరింగ్ అని అర్థం. కన్సిడరింగ్ ద రైజింగ్ ఇన్ఫ్లేషన్, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, స్పైకింగ్ ఎనర్జీ ప్రైసెస్, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటి ధరలు. ఎనర్జీ ఇంక్లూడ్స్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, ఆల్ దీస్ థింగ్స్. అండ్ అలార్మింగ్ సప్లై చైన్ బాటిల్ నెక్స్. అలార్మింగ్ అంటే ఆందోళన కలిగించేవి. సప్లై చైన్ బాటిల్ నెక్స్. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సప్లై చైన్? ఇది ఒక ఇండస్ట్రీ అనుకోండి. ఈ ఇండస్ట్రీకి రా మెటీరియల్, ముడి సరుకు, ఇదేమో ఫినిష్డ్ ప్రొడక్ట్ అంటాం. సో రా మెటీరియల్ నీకు ఒక సప్లయర్ ఉంటాడు, ఫినిష్డ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. అంటే మనకి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, మనం ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. ఫ్రమ్ రా మెటీరియల్ని తెచ్చుకునే ప్రాసెస్ నుంచి మన ప్రొడక్ట్ కన్జ్యూమర్ చేతిలోకి వెళ్ళే వరకు ఉన్న ఎంటైర్ లింక్ని సప్లై చైన్ అంటాం. సప్లై చైన్ బాటిల్ నెక్స్ అనేవి ఎక్కడ రావచ్చు? నీకు ఫర్ ఎగ్జాంపుల్ చైనా దగ్గర చాలా ఇండియన్ కంపెనీస్ అన్ని కూడా చైనా నుంచి ముడి సరుకుని తెచ్చుకునేవి. ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల ఇంపోర్ట్స్ అనేవి ఆగిపోయాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో సప్లై చైన్ బాటిల్ నెక్ అంటాం. బాటిల్ నెక్ అంటే ఒక అడ్డంకి, ఒక ఇబ్బంది అన్నట్టు. సో నీకు ఇంతకుముందు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమోటివ్ కంపెనీస్ ఉంటాయి, కార్ల కంపెనీలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ని, కొన్ని ఎలక్ట్రానిక్స్, కొన్ని చిన్న చిన్న ఏసీల్లో వాడేవి, ఇలా చిన్న చిన్న వాటిని వాళ్ళు చైనా నుంచి తెప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు అవి సరిగ్గా రావట్లేదు అనుకోండి, యూ హ్యావ్ ఏ బాటిల్ నెక్ దేర్. అలా అనమాట. అలాగే మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా బాటిల్ నెక్స్ ఉండొచ్చు. బాటిల్ నెక్స్ అంటే అడ్డంకులు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అన్సర్ప్రైజింగ్లీ, కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్, G20 లీడర్స్ వర్ క్విక్ టు ఎఫర్మ్. చాలా దే వర్ క్విక్ టు ఎఫర్మ్ అంటే అర్థం ఏంటి? నొక్కి చెప్పారు. ఏ విషయంలో? దట్ నేషనల్ స్టిమ్యులస్ పాలసీస్ వుడ్ నాట్ బి రిమూవ్డ్ ప్రిమెచ్యూర్లీ. నేషనల్ స్టిమ్యులస్ పాలసీస్. నేషనల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టిమ్యులస్? స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అంటాం. ఉద్దీపన అంటే డల్గా ఉన్న ఎకానమీకి మనం ఎనర్జీ ఇవ్వడం, లేపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ అనేది స్ట్రాంగ్గా లేదు, దాన్ని ఎనర్జైజ్ చేయడం. ఎనర్జైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? కన్జంప్షన్ పెరిగేలా చేయడం. ఇప్పుడు ఎకానమీ పికప్ అయ్యిందంటే అర్థం ఏంటి? డిమాండ్ పికప్ అయ్యింది అని. డిమాండ్ పికప్ అయితేనే కదా, ఫస్ట్ ప్రజలు కొంటేనే కదా, ప్రజలు కొంటేనే, డిమాండ్ ఉంటేనే ప్రొడక్షన్ జరుగుతుంది, సప్లై సేల్స్ అవుతాయి. సేల్స్ అయితేనే ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగితేనే జీడిపి వృద్ధి చెందుతుంది. మరి డిమాండ్ పెరగాలంటే ఏం చేయాలి? స్టిమ్యులస్ పాలసీస్ తీసుకురావాలి. డిమాండ్ పెరిగేలాంటి పాలసీస్ని తేవాలి. అంటే ఎటువంటి పాలసీస్? తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేయడం, ఎకానమీ మానిటరీ పాలసీ పరంగా ట్యాక్సులు తగ్గించడం, లేదా ప్రజల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, పేదవాళ్ళకి రకరకాల స్కీమ్స్ ద్వారా డబ్బులు అందేలా చేయడం, ఇవన్నీ కూడా స్టిమ్యులస్ పాలసీస్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడిప్పుడే మేము స్టిమ్యులస్ పాలసీస్ని వెంటనే తీసేయము, ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు, ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి, వీ విల్ కంటిన్యూ విత్ స్టిమ్యులస్ పాలసీస్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ప్రిమెచ్యూర్గా మేము క్లోజ్ చేసేయమని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ సో ఇట్ వుడ్ రిమైన్ ఏ ఛాలెంజ్ టు వాక్ ద టైట్ రోప్ బిట్వీన్ ప్రిజర్వింగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫిస్కల్ సస్టైనబిలిటీ.
ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఓకే, స్టిమ్యులస్ పాలసీస్ రిమూవ్ చేయమని చెప్తున్నారు, ప్రిమెచ్యూర్‌గా రిమూవ్ చేయమని చెప్తున్నారు, బానే ఉంది. అయినప్పటికీ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్? టు వాక్ ద టైట్ రోప్. వాకింగ్ ద టైట్ రోప్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్‌లో ఉండడం అనమాట. ఇప్పుడు చూడండి, ఇలాగ మీకు రోప్ కట్టేసి నడుస్తారు చూడండి. ఒక చేతిలో కర్ర పెట్టుకొని మనం చూస్తూ ఉంటాం కదా, ఈ చేతిలో పెద్ద కర్ర పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ ఈజీ? ఇట్ ఈస్ డిఫికల్ట్. యూ హావ్ టు బ్యాలెన్స్. ఒక్క అడుగు వేసినా కింద పడిపోతాం, తప్పటడుగు పడితే కింద పడిపోతాం. అలాంటి సిచ్యువేషన్ మనం వాకింగ్ ద టైట్ రోప్ అంటాం. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అని. ఏ రెండింటి మధ్యలో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు? 2, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇంకోటి ఫిస్కల్ సస్టైనబిలిటీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎడిటోరియల్లో అదే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పదం మీద మీకు గ్రిప్ ఉండాలి. ఫిస్కల్ సస్టైనబిలిటీ అంటే అర్థం లేదు. ఫిస్కల్ సస్టైనబిలిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రతి కంట్రీకి కూడా స్టిమ్యులస్ పాలసీస్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఫండ్స్ కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గాలి నుంచి వచ్చేస్తాయా? చెట్లు కాస్తాయా? డబ్బులు రావు. సో గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? ట్యాక్సులు పెంచాలనుకుంటే కుదరదు. ఎకానమీని సపోర్ట్ చేయాలంటే ట్యాక్సులు పెంచకూడదు. మరి ఏం చేస్తాయి గవర్నమెంట్స్? అప్పు తీసుకుంటాయి. దే గో ఫర్ బారోయింగ్. ఎక్కువగా అప్పులు తీసుకున్న డేంజరే. ఇప్పుడున్న ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసేసింది అనుకోండి, ఫ్యూచర్లో అప్పులు చేయడానికి కుదరని పరిస్థితులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చేసిన అప్పులకి ప్రతి సంవత్సరం వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. దానివల్ల భవిష్యత్తులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అప్పులు ఒక లిమిట్కి మించి వెళ్ళకూడదు. అప్పుల్ని కంట్రోల్లో ఉంచడం ఫిస్కల్ సస్టైనబిలిటీ. అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ. నువ్వు టూ మచ్ ఆఫ్ బారోయింగ్ ఇప్పుడే చేసేస్తా ఉంటే ఫ్యూచర్ జనరేషన్ సఫర్ అవుతాయి. వాళ్ళు బారో చేసే అవకాశం లేకుండా అయిపోతుంది. వచ్చిన ఇన్కమ్ అంతా వడ్డీలకి పోతుంది. అందుకనే అది కూడా కరెక్ట్ కాదు. సో ఫిస్కల్ సస్టైనబిలిటీ మెయింటైన్ చేయాలంటే అప్పుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే మీకు ఎకానమీని మళ్ళీ ట్రాక్లోకి తేవాలి. ఎకానమీని ట్రాక్లోకి తేవాలంటే ఏం చేయాలి? స్టిమ్యులస్ కంటిన్యూ చేయాలి, సపోర్టింగ్ మెజర్స్ చేయాలి. సపోర్టింగ్ మెజర్స్ చేయాలంటే డబ్బులు కావాలంటే అప్పులకు వెళ్ళాలి. అప్పులకు వెళ్తే ఫిస్కల్ సస్టైనబిలిటీ స్ట్రగుల్ అవుతుంది. అప్పుకి వెళ్లకుండా ఉంటే స్టెబిలిటీ రాకపోవచ్చు. ఎకానమీని గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయలేదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే, అంటే టూ మచ్ ఆఫ్ అప్పులకి వెళ్ళకూడదు, అలాగని చెప్పి ఈ స్టిమ్యులస్ని ఒక్కసారిగా రిమూవ్ చేసేయకూడదు. రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అది రాశారు. అది ఈజీ కాదు. ఇట్ హ్యాస్ టు వాక్. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు వాక్ ద టైట్ రోప్ బిట్వీన్ దీస్ టూ. Perhaps in a bid to avoid potentially debilitating wobbles in global finance, the G20 leadership agreed to slap multinationals with a minimum tax, 15% tax, to create a more stable and fairer international tax system. This is another aspect. ఇందాక చెప్పాను, మీకు చెప్తానండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే సీన్ అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయమ్మా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అని ఒక కంట్రీ ఉంది. ఇలాంటి ప్లేస్లో ట్యాక్సులు తక్కువ ఉంటాయి. లెట్స్ సే అక్కడ ఓన్లీ 5% ఉంది అనుకోండి. ఒక మల్టీనేషనల్ కంపెనీ, అమెరికాకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ లేదా ఇండియాకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఏదైనా అనుకోండి, వాళ్ళేమో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి యాక్టివిటీస్ ఇండియాలో జరుగుతూ ఉంటాయి, కానీ దాని యొక్క ప్రాఫిట్స్ అన్ని ఇక్కడ పంపించేస్తారు. ఇది హెడ్ ఆఫీస్, ఇది ఓన్లీ దాని యొక్క సబ్సిడరీ, ఇది మెయిన్ ఆఫీస్ ఏమో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఉందని చెప్పి ప్రాఫిట్స్ అన్ని అక్కడ పంపించేస్తారు. ఎందుకు పంపిస్తారు? అక్కడ ట్యాక్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి. 5% ట్యాక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇండియాలో లెట్స్ సే 30% ఉందనుకోండి, ఇండియా నుంచే ప్రాఫిట్స్ వస్తున్నాయని మనం చూపిస్తే 30% ట్యాక్స్ చూపించాలి. అలా కాకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయని చూపించాం అనుకోండి, అంటే మెయిన్ హెడ్ ఆఫీస్ అది అక్కడికే వస్తున్నాయని చూపిస్తే 5% చూపించవచ్చు అని చెప్పి ప్రతి కంట్రీ కూడా చేస్తుంది ఇలాగా. రెండోది ఇంకా ఏమవుతుందంటే, ప్రతి కంట్రీలు కూడా ఒకదానికొకటి పోటీ పడిపోయి, అంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాక్సులు తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని రేస్ టు ద బాటమ్ అంటాం. అన్ని దేశాలు ఒకరితో ఒకరు పోటీ పడి, ఏ దేశంలో ట్యాక్సులు తక్కువైతే కంపెనీలన్నీ ఆ దేశంలో హెడ్ క్వార్టర్స్ పెట్టేస్తాయి, ఆ దేశానికి ట్యాక్సులు హెడ్ క్వార్టర్స్ పెట్టేస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ వస్తుంది, ఎఫ్డిఐలు వస్తాయి, రెవెన్యూస్ వస్తాయని చెప్పి ఒకరితో ఒకరు పోటీ పడిపోయి ట్యాక్సులు తగ్గిస్తారు. ఇది ఎవరికి మంచి చేయదు. దీనివల్ల ఏంటి, గ్లోబల్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి, కానీ ప్రభుత్వాలకి నష్టం అయిపోతుంది. ఈ కంపెనీస్ విపరీతంగా ప్రాఫిట్లు సంపాదించేసి ట్యాక్సులు కూడా ప్రభుత్వాలకు కట్టకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇండివిజువల్స్ చేతిలోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అందుకని ఈ ఓఈసీడీ కంట్రీస్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఆఫ్ 15% తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఆఫ్ 15% తీసుకొస్తే ఏమవుతుందంటే, ఏ కంపెనీ కూడా మినిమం 15% కట్టకుండా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ కంట్రీలో వాళ్ళు 10% ట్యాక్స్ సిస్టమ్ ఉందనుకోండి, ఆ కంట్రీలో 10% కట్టేస్తారు, రిమైనింగ్ 5% హోమ్ కంట్రీలో కడతారు. అంటే అమెరికాకి చెందిన కంపెనీ సింగపూర్లో ఆపరేట్ చేస్తుంది అనుకోండి, సింగపూర్లో 10% ఉంది, 10% కట్టేశాడు, కానీ ఎక్స్ట్రా 5% అమెరికన్ గవర్నమెంట్కి కట్టాలి.
అది ఈ మినిమం 15% ట్యాక్స్. నువ్వు ఉన్న కంట్రీలో తక్కువ ఉండొచ్చు కట్టే, కానీ 15% కంటే ఎంత తక్కువ కట్టావో అదంతా హోమ్ కంట్రీలో నీ మెయిన్ కంట్రీ ఏది, నువ్వు ఎక్కడ ఏ దేశంలో రిజిస్టర్ అయ్యావు అక్కడ కట్టాలి. ఇది గ్లోబల్ మినిమం ట్యాక్స్ కాన్సెప్ట్. దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎందులో ఎంతకంటే మరి చెప్పడానికి మనకి టైం అనేది సహకరించదు. వి విల్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకు ఎవరెవరు ఏ కంట్రీస్ తప్పులు చేస్తున్నాయి, ఏ కంపెనీస్ తప్పులు చేస్తున్నాయి, ఏ రకాలుగా తప్పులు చేస్తున్నాయి, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు. ఐ విల్ ట్రై టు పుట్ ద లింక్, అదర్వైజ్ ఐ విల్ డూ ఏ సెపరేట్ వీడియో టుడే. సో ఆ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే డెబిలిటేటింగ్ అంటే అర్థం ఏంటి? డెబిలిటేటింగ్ అంటే మీనింగ్ వీకెనింగ్, డ్యామేజింగ్. వాబుల్స్ అంటే స్టెబిలిటీ లేకపోవడం, షేక్ అవ్వడం. పొటెన్షియల్లీ డెబిలిటేటింగ్ వాబుల్స్ ఇన్ గ్లోబల్ ఫినాన్స్. గ్లోబల్ ఫినాన్స్ లో స్టెబిలిటీ లేకుండా చేస్తుంది. ఈ కంపెనీస్ అన్ని కూడా క్లారిటీ రావట్లేదు. ఎవడెవడు ఎక్కడెక్కడ సంపాదిస్తున్నాడో తెలియట్లేదు, ఎక్కడెక్కడ ట్యాక్స్లు కడుతున్నాడో తెలియట్లేదు. తక్కువ చోట కట్టుకున్నారు, రకరకాల ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. వీడికి సబ్సిడరీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఇక్కడ నుంచి తీసుకొచ్చి వాడి అందులో ప్రాఫిట్స్ పంపించేస్తాడు. రకరకాల టెక్నిక్స్ వాడి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అనమాట. ఇలాంటి దాన్ని మనం ఆపాలి అనే ఉద్దేశంతో, అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 15% ట్యాక్స్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. దిస్ వుడ్ ఇంపాక్ట్ ది టెక్ టైటన్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. యాజ్ దిస్ ఇనిషియేటివ్ వుడ్ మేక్ ఇట్ హార్డర్ ఫర్ సచ్ కంపెనీస్ టు బెనిఫిట్ ఫ్రమ్ లొకేటింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ రిలేటివ్లీ లోవర్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్. తక్కువ ట్యాక్స్లు ఉండే జ్యూరిస్డిక్షన్స్ లో, తక్కువ ట్యాక్స్లు ఉండే ప్లేసెస్ లో, ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ లో వాళ్ళు లొకేట్ చేసుకోవడం ఇకపై కష్టం అవుతుంది. ఎంతసేపు అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టేసుకోవడం, ఆపరేట్ చేయడం, తక్కువ ట్యాక్స్లు తగ్గుతాయి కదా అని చెప్పి. ఇలాంటి వేషాల నుంచి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి రాశారు. The OECD-led reform enjoys the support of 136 countries. 136 కంట్రీస్ దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. విచ్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 90% ఆఫ్ జీడిపి. గ్లోబల్ జీడిపిలో 90% ఈ 136 కంట్రీస్ చేతిలోనే ఉంది. వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈస్ లైక్లీ టు ఎంటర్ ఫోర్స్ ఇన్ 2023 ఆర్ ఆఫ్టర్. ఫార్మల్ గా అగ్రిమెంట్ అయింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంటేషన్ 2023 నుంచి జరిగే అవకాశం ఉంది. Nations such as the US are divided on whether to approve this proposal domestically, and unless there is unanimity amongst the discussants, the initiative risks facing implementation delays. అమెరికా లాంటి కంట్రీస్ పూర్తిగా ఇంకా దీన్ని డొమెస్టిక్ గా అప్రూవ్ చేయాలా లేదనే విషయంలో ఇంకా ఒక మాట మీదకి రాలేదు. అందుకే అన్లెస్ దెర్ ఇస్ యునానిమిటీ, ఏకాభిప్రాయం లేకపోతే, డిస్కస్ చేసిన వాళ్ళందరి మధ్యలో ఏకాభిప్రాయం అనేది లేకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. ఇట్ మైట్ రిస్క్ ఫేసింగ్ ఇంప్లిమెంటేషన్ డిలేస్ ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో అన్ని దేశాలు ఒకే మాట మీదకి వస్తే తప్పితే ఇది సాధ్యపడదు. ద G20 మీటింగ్ హెస్ కమ్ ఎట్ ఎ క్రిటికల్ మూమెంట్ ఫర్ ద గ్లోబల్ పొలిటికల్ ఎకానమీ. ఇలాంటి క్రిటికల్ మూమెంట్ లో ఆ మీటింగ్ అనేది జరిగింది. ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ టైమ్లీ ఎఫెక్టివ్ కోఆర్డినేటెడ్ యాక్షన్ అక్రాస్ మేజర్ నేషన్స్, హోప్ ఫర్ రికవరీ విల్ స్టిల్ రిమైన్ ఎఫ్లోట్. ఇది మీటింగ్ లో ఏదైతే డిస్కస్ చేసారో అవన్నీ కూడా నిజంగానే టైమ్లీ ఎఫెక్టివ్ కోఆర్డినేటెడ్ యాక్షన్ ని, అది ఆ యాక్షన్ వచ్చేలాగా దారి తీస్తే, ఎఫెక్టివ్ అంటే అనుకున్నది సాధించేలాగా, ఏ గోల్ తో మనం మొదలు పెట్టాం ఆ గోల్ ని రీచ్ అయ్యేలాగా సాధించగలిగితే అక్రాస్ మేజర్ నేషన్స్, హోప్ ఫర్ రికవరీ విల్ రిమైన్ ఎఫ్లోట్. రికవరీ కోసం ఉన్న ఈ హోప్ ఏదైతే ఉందో, ఆశ ఏదైతే ఉందో అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇట్ విల్ రిమైన్ ఎఫ్లోట్ అని చెప్పి అన్నారు. మునిగిపోదు, రికవరీ వస్తుందన్న ఆశలు అనేవి మునిగిపోవు, ఉంటాయి అని అర్థం. అంటే ఏదైతే డిస్కస్ చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. Beautiful article. I hope you have learned something out of it. Take care. Bye.